సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ప్రభు పాదాల చెంత చేరినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నడిపించిన సహోదరు వేణుగోపాల్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 11వ అధ్యాయము 5 నుంచి 9 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము చదువుకోవడం జరిగింది. సృష్టి ఆరంభంలో దేవుడు తన అమితమైనటువంటి ప్రేమ చేత సృష్టిని అంతటిని కూడా ఆయన తయారు చేసి ఆయన పోలిక చొప్పున ఆదాము అవ్వలని ఆయన సృష్టించడం జరిగింది. ఆదాము అవ్వలని ఆయన సృష్టించిన తర్వాత వారు ఆజ్ఞ అతిక్రమించి దేవుడు తినొద్దన్నటువంటి పండును వారు తినటం ద్వారా, వారి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారు ఏదైనా తోటలో నుంచి వారు బయటికి త్రోసివేయబడ్డారు. త్రోసివేయబడిన తర్వాత మరి అక్కడి నుండి కూడా ఆ పిల్లలు కనడము, జన్మలన్నీ కూడా విస్తరించడము జరిగింది. ఆ విస్తరించినటువంటి క్రమంలో మానవుడు దేవుని భయమును, దేవుని యొక్క విశ్వాసమును, భయభక్తులను కోల్పోయి ఇష్టానుసారంగా జీవించడము, తిని త్రాగి సుఖించి ఏమాత్రం కూడా దేవుని భయం లేకుండా బ్రతకడము జరిగింది. అప్పుడు దేవుడు మానవుడు చేసినటువంటి అతిక్రమ క్రియలను, వారి యొక్క పాపములను చూసి, వారి యొక్క దుర్మార్గతను చూసి, అయ్యో నేను ఎందుకు ఈ నరులను చేశానా అని చెప్పి ఆయన వేదన పడినట్లుగా, వేదన పడడమే కాదు కానీ నీతిమంతులైనటువంటి నోవాహును ఏర్పాటు చేసుకొని నోవాహు ద్వారా ఒక గొప్ప ఓడను ఆయన తయారు చేయించి, కొలతలు సమస్తము కూడా ఆయనే చెప్పి, దానిలో ప్రతి రాకు పురుగు దగ్గర నుండి మహా జంతువు వరకు కూడా దానిలోనికి ఎక్కడానికి ఆయన అనుమతించి ఆజ్ఞయించి, ఇక అవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత నోవాహు కుటుంబము, ఈ సకల జీవరాశులు ఇవన్నీ కూడా వెళ్ళిన తర్వాత దేవుడు ఆ నోవాహు కట్టినటువంటి ఓడకి ఆయన లాక్ చేసినట్టుగా, ముద్ర వేసినట్టుగా మనం చూస్తాం. అలా ముద్ర వేసిన తర్వాత 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షము కురవబడింది. ఆకాశపు తూములు విప్పబడ్డాయంట. జలధారలు ఆకాశంలో నుంచి కురవగా మొత్తము భూమంతా కూడా నీటి చేత నిండిపోయి, ఇక ఏ విధమైనటువంటి జీవరాశి కూడా బతకడానికి వీలు లేకుండా సమస్తము కూడా జల సమాధి అయిపోయింది. అన్ని కూడా చనిపోయాయి. ఆ చనిపోయిన తర్వాత దేవుడు మరలా 40 దినాలు జరిగిన తర్వాత ఆ యొక్క అరారాతు కొండ మీద ఆ నోవాహు యొక్క ఓడ అక్కడ ఆగింది. ఆగిన తర్వాత మళ్ళా తర్వాత మనందరికీ తెలుసు, నోవాహు మొదట గాకిని పంపించాడు. గాకి తిరుగులాడుకుంటూ వెళ్ళిపోయి మళ్ళా తిరిగి రాలేదు.
తర్వాత పావురాన్ని పంపించాడు. ఆ పావురం కూడా తిరిగి వచ్చింది. మూడవసారి పావురం వెళ్ళి ఒక ఒలీవ చిగురుని, అది ఆకుని ముక్కును కలుసుకుంటూ వచ్చింది మోవాబు దగ్గరికి. ఆ తర్వాత మరి దేవుడు ఆ మోవాబు వాళ్ళలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు కూడా మళ్ళా బయటికి పంపించి నోవాహు కుటుంబం కూడా బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత వారు ఒక బలిపీఠం మీద బలిని అర్పించారు. వారు బలి అర్పించిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఇక మీదటి అన్నిటిని కూడా ఇటువంటి వర్షాన్ని నేను కురిపించను అని చెప్పి ఆయన ఒక నిబంధన, ఒక వాగ్దానాన్ని ఆయన చేశాడు. ఈ విషయాలన్నీ కూడా మనం ఆదికాండము 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయంలో మనము చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నోవాహు యొక్క కుమారులు ఎవరు? వాళ్ళు షేము, హాము, యాపేతు. ఎవరు నోవాహు కుమారులు? షేము, హాము, యాపేతు. వీళ్ళు ముగ్గురు కుమారులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ కుమారులు సంతానము కలిగి వారు విస్తరిస్తూ ఉన్నారు, వారు అభివృద్ధి పొందుతూ ఉన్నారు. వీరు అభివృద్ధి పొందుతూ ఉంటున్నప్పుడు మనము 9వ అధ్యాయంలో మనం చూస్తాం, షేము కుమారులు ఎవరో, హాము కుమారులు ఎవరో, యాపేతు కుమారులు ఎవరో, వారి సంతానం ఏమిటో, వారి బిడ్డలుగా ఎవరు పుట్టారో ఇవన్నీ కూడా 9వ అధ్యాయంలో మనకి రాయబడి ఉన్నది. 9, 10 వచ్చిన 10వ అధ్యాయం అంతట్లో కూడా వారి వంశావళి, అక్కడ నోవాహు యొక్క వంశావళి అంతా కూడా రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా 11వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ వీళ్ళందరికీ కూడా, అంటే ఎవరైతే నోవాహు తర్వాత జనరేషన్ ఉంటుందో, అంటే నోవాహు కుమారులు, నోవాహు మనవళ్ళు, నోవాహు యొక్క ముని మనవళ్ళు ఎవరైతే ఉంటున్నారో, ఇప్పుడు ఇదంతా కూడా ఒక కొత్త జనరేషన్. పాత జనరేషన్ అంతా కూడా ఏమైపోయిందంటే జల సమాధి అయిపోయింది. వారు దేవుని యొక్క ఉగ్రతకు వారు పాత్రులైపోయి ఆ జల సమాధిలో వారందరూ కూడా వారు నాశనం అయిపోయారు. దేవుని మాటని వినలేదు, దేవుని పిలుపుని వినలేదు, దేవుని యొక్క ఆహ్వానాన్ని వారు పట్టించుకోలేదు. కాబట్టి వారందరూ కూడా జల సమాధి అయిపోయారు. ఇప్పుడు దేవుని బిడ్డగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక కొత్త జనరేషన్ ఇప్పుడు కొత్తగా భూమి మీద నివసిస్తున్నటువంటి వారు ఎవరంటే నోవాహు కుటుంబం, నోవాహు యొక్క కుమారులు, మనవళ్ళు, మనవరాళ్ళు. ఇక ఎవరైతే ఉంటున్నారో 10వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి మనవళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక కొత్త జనరేషన్, కొత్త పుట్టుక అనేటువంటిది అక్కడ జరుగుతూ ఉంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఇప్పుడు వీరు విస్తరిస్తున్న కొలది వీరికి ఒక ఆలోచన అనేటువంటి వచ్చింది. ఆలోచన అనేటువంటిది వీరికి రావడం జరిగింది. ఏంటి ఆలోచన అంటే 11వ అధ్యాయము మనము జ్ఞాపకం చూస్తున్నట్లయితే, భూమి అంతటియు ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా సినారు దేశమందొక మైదానము వారికి కనబడెను. వారికి కనబడను. అక్కడ వారు నివసించి వారి ఇటుకలు చేసి బావుగా కాల్చుతము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి పీలును వారికి ఉండెను. మరియు వారు భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొని చిన్నగా. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇప్పుడు
ఇప్పుడు వీరి ప్రయాణం కొనసాగుతుంది. ఎవరి ప్రయాణము మాట్లాడాలా? ఎవరి ప్రయాణము? నోవాహు యొక్క వంశం యొక్క ప్రయాణం కొనసాగుతుంది. వీరు కొనసాగుతూ ఉంటున్నప్పుడు సీనారు దేశం దగ్గరకు వచ్చి వారు ఆగారు. సీనారు ప్రదేశం దగ్గరికి వారు వచ్చి ఆ మైదానము అంటే సమభూమిగా ఉంటున్నటువంటి చక్కని పచ్చిక కలిగినటువంటి మైదానాన్ని వారు చూశారు. దాన్ని చూసిన తర్వాత ఇంకా దానికి చాలా వృత్తాంతం ఉంది. అవన్నీ చెప్పాలంటే చాలా టైం అవుతుంది. కానీ ఈ విస్తారమైనటువంటి మైదానం ఉంది. ఆ పక్కనేమో చక్కని నదులు. ఆ సీనారు ప్రాంతం అంటే నదులు ప్రవహించేటువంటి ప్రాంతం. ఆ పక్కన ఒక నది ఉంది, ఈ పక్కన ఒక నది ఉంది. చెట్లు చక్కగా ఉన్నాయి, ఫలవృక్షాలు చక్కగా ఉన్నాయి. విస్తారమైనటువంటి మైదానము అంటే విస్తారమైనటువంటి భూభాగము కలిగినటువంటి ప్రాంతము సీనారు ప్రాంతం. ప్రస్తుతం ఈ ప్రాంతము మరి కువైట్, సౌదీ అరేబియా, ఇజ్రాయేల్ ఇవన్నీ కూడా వాటికి సరిహద్దులుగా ఉంటున్నాయి. అంటే వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ కూడా ఈ మంచి వ్యాపారానికి, మంచి వాణిజ్యానికి అనుకూలమైనటువంటి వ్యవసాయానికి కూడా అనుకూలమైనటువంటి ప్రదేశం ఏది అంటే సీనారు. ఎప్పుడైతే పెట్టినటువంటి దేవుని బిడ్డరా ఈ సీనారు అనేటువంటి ఈ సీనారు ఆ ప్రాంతాన్ని వీరు చూశారో వీరికి ఒక ఆలోచన కలిగింది. ఏంటి ఆలోచన అంటే మనం ఇక్కడ ఉండిపోదాం. ఎందుకంటే ప్రాంతము బాగుంది, ప్రదేశము బాగుంది. ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా చక్కగా ఉందని చెప్పేసి ఈ వీరందరికీ కూడా షేము, హాము, యాపేతు అనబడుతున్నటువంటి వీరికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే ఇక్కడ మనం ఒక గోపురమును కడదాం, ఇక్కడ మనం ఒక మందిరము శిఖరాన్ని కడదాం, గోపురమును కడదాం. ఆ గోపురము ఎలా ఉండాలని వారు కోరుకుంటున్నారంట? ఆకాశమునంటూ శిఖరము గల గోపురాన్ని మనం ఇక్కడ కడదాం. ఇక్కడ కట్టి ఇదిగో మన బిడ్డలను, మన వంశాన్ని, మన జనాంగం అంతటిని కూడా విస్తరింపజేసుకుందాం అని చెప్పి వారు సీనారు ప్రాంతానికి వారు వచ్చి అక్కడ వారు ఇష్టం వేసినట్టుగా, మన భాషలో చెప్పుకోవాలంటే ఇక్కడ వారు అక్కడ పర్మనెంట్ గా వారు అక్కడ ఉండిపోవాలి అని చెప్పి వారి ఆలోచన, వారి ఉద్దేశం. మొట్టమొదటిగా ఇటుకలు తయారు చేయడం అనేటువంటి పద్ధతి ఇక్కడి నుంచి వచ్చింది. మొట్టమొదటిగా వారు ఇటుకలు తయారు చేయడం అనేటువంటిది, లేకపోతే రాళ్ళు చెక్కుకొని కట్టేటువంటి పద్ధతులే ఉండేటువంటివి. కానీ ఇటుకలు తయారు చేయడము, అలాగనే ఇక్కడ కీలు అనేటువంటిది, ఇక్కడ మట్టి కీలు తయారు చేయడము, ఇవన్నీ కూడా అప్పటి నుంచి కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క అంతస్తు కట్టుకుంటూ వారు ఎక్కడ కట్టాలనుకుంటున్నారు? ఆకాశమునంత శిఖరము కట్టాలనుకుంటున్నారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ విధముగా వారి ఆలోచన ఉంది. వీరి ఆలోచన అంతటినీ కూడా, వీరి యొక్క ఆలోచన విధానం అంతటినీ కూడా అమలు చేసేటువంటి నాయకుడు ఎవరు అంటే నిమ్రోదు. ఎవరు అంటే నిమ్రోదు నోవాహు యొక్క ముని మనవడు. నిమ్రోదు గురించి మీరు చూడాలంటే 10వ అధ్యాయము 8వ వచనం దగ్గరికి ఒకసారి వద్దాం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఎదుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అతనికి
లోకోక్తి కలదు. ఇటువంటి దేవుని బిడ్డల నిమ్రోదు ఎవరు చెప్పాలా? నిమ్రోదు ఎలాగా? ఆము యొక్క కుమారుడు, నోవాహు యొక్క కుమారుడు ఎవరు? హాము. మీ కొడుకు పేరు మాత్రం గుర్తుండడం కాదు. పరిశుద్ధులకు పెళ్లి పేర్లు లేకపోతే వారి సంతానం ఇవి కూడా మనకి రావాల. నోవాహు కుమారుడు హాము, హాము కుమారుడు కూషు, కూషు యొక్క కుమారుడు నిమ్రోదు, నోవాహు యొక్క మునుమనుడు. ఈ యొక్క నిమ్రోదు యొక్క నాయకత్వంలో ఈ యొక్క బాబేలు గోపురం, దీని పేరు ఏంటంటే వారు ఒక పేరు పెట్టారు, బాబేలు గోపురము. బాబేలు గోపురం అనేటువంటిది కట్టడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. నిమ్రోదుని నాయకుడిగా చేసుకొని, వేటగాడు, పరాక్రమమైనటువంటి వేటగాడంట. అందుకోసమనే వాళ్ళు ఆ వేటాడేటువంటి తత్వం ఉంది కాబట్టి వారందరూ కలిసి పరాక్రమం కలిగినటువంటి వాడు కాబట్టి వాడిని నాయకుడిగా చేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ మహా శిఖరము, మహాపట్టణం అనే దానికన్నా శిఖరం అనాలి. పట్టణం వేరు, శిఖరం వేరు కదా. ఈ ఎత్తైనటువంటి ఈ ప్రదేశాన్ని వారు ఎంచుకొని, ఈ మైదాన ప్రాంతాన్ని వారు ఎంచుకొని ఎత్తైనటువంటి శిఖరాన్ని వీరు కట్టి, అబ్బా భూమి మీద మంచి పేరు ప్రఖ్యాతలు మనము సంపాదించుకుందాం అని చెప్పి వీరందరూ కలిసి కట్టడం మొదలుపెట్టారు. కట్టడం మొదలుపెట్టినప్పుడు దేవుని కనుదృష్టి భూమి మీద పడింది. ఇదిగో నోవాహుని మరలా నేను బ్రతికించాను, నోవాహు కుటుంబాన్ని నేను మరలా బ్రతికించాను, జల సమాధి కాకుండా వారిని మరలా నేను రక్షించాను, వారి కొరకు ఒక నిబంధన నేను చేశాను కదా. ఇప్పుడు ఈ బిడలు లేదా ఈ యొక్క జనాంగము, నోవాహు యొక్క వంశం ఏం చేస్తుంది అని చెప్పి దేవుడు కిందకి దిగి వచ్చి చూసినప్పుడు 5వ వచనంలో మనం చూస్తాము, యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చును. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచి ఏ పనినైనా చేయకుండా వారి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకొనెను. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. కనుక వారు పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. బాబేలు అనగా తారుమారు అని పేరు పెట్టింది. యెహోవా ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను కూడా తారుమారు చేసెను. అక్కడి నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఇప్పుడు భూమి మీద వీరు ఇంత పెద్ద కట్టడము కట్టడానికి వీరు పూనుకున్నారు. నోవాహు యొక్క వంశం వీరు ప్రజలందరూ కూడా కలిసి ఎత్తైనటువంటి శిఖరాన్ని, ఆ గోపురాన్ని కడదామని వారు సిద్ధమవుతున్నటువంటి టైంలో ఇదిగో దేవుడు వారు చేయించినటువంటి కార్యమును ఆయన చూసి, ఇదిగో వారందరికీ ఒకే భాష ఉండటం అనేటువంటి దానిని ఆయన తీసివేసి వేరు వేరు భాషలను అక్కడ సృష్టించి భాషలను తారుమారు చేసి అక్కడ ఉన్నటువంటి ఆ కడుతున్నటువంటి గోపురము కడుతున్నటువంటి ఆ స్థలాన్ని, ఆ మనుషుల్ని, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన ఏం చేసినాడంటే చెదరగొట్టెను. వారిని అక్కడ చెదరగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం అనుకోవచ్చు కదా, ఎందుకు దేవుడు అలా చేశాడు, ఎందుకు దేవుడు వారిని చెల్లాచెదురుగా చేశాడు, ఏంటి ఇంత మంచి నాగరికత డెవలప్మెంట్ కదా, ఇది మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఇటుకలు తయారు చేసి కొత్తగా వారు ఈ మట్టి కీరులు తయారు చేసి, అంటే అప్పట్లోనే ఈ గట్టిపడేటువంటి మట్టి గట్టిపడేటువంటి ఆలోచన సరళిని వారు
పదును పెట్టి ఆకాశమునకు అంటున్నంత ఎత్తైనటువంటి గోపురము కట్టాలంటే మరి ఆ మట్టి కీళ్ళలో ఎంత, మన భాషలో చెప్పుకోవాలంటే సిమెంట్ అనుకుంటున్నాం కదా, అటువంటి పదార్థాన్ని వారి మట్టి కీలుని వారు తయారు చేసి అంత దృఢమైనటువంటి వాటితో ఇటుకలు చేసి వారు అంత గోపురాన్ని కడతా ఉంటే దేవుడు ఆ నాగరికతను, ఆ డెవలప్మెంట్ ని దేవుడు ఎందుకు చిన్నభిన్నం చేశాడు? దేవుడు ఎందుకు వారిని చెదరగొట్టాడు? దేవుడు ఎందుకు వారిని భాషలు తారుమారు చేసి ఆ ప్రదేశము నుంచి మొత్తం అందరూ కూడా వెళ్ళగొట్టాడు అనేటువంటి ఆలోచన బైబిల్ చదువుతున్నటువంటి విశ్వాసమైనటువంటి వారికి, వాక్యాన్వేషకులకు ఎదురయ్యేటువంటి ప్రశ్న. ఎందుకు దేవుడు నాగరికతను సమర్థించడం లేదు అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఎందుకు అక్కడ వ్యతిరేకంగా వారు కడుతున్నటువంటి ఆ ఎత్తైనటువంటి బాబేలు గోపురాన్ని ఆయన ఎందుకు ఆమోదించలేదు? ఆయన ఎందుకు వారిని తారుమారు చేసి, వారి భాషలను తారుమారు చేసి వారిని అక్కడి నుంచి చెదరగొట్టేశాడు? ఈ విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుడు కదా, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీరు ప్రయాణము చేసి ఒక మంచి ప్రదేశానికి వీరు వచ్చారు. మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వీరు మొదటి ఆ ప్రదేశానికి వీరు వచ్చారు. ఆ ప్రదేశానికి వీరు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వారు జాగ్రత్తగా చూశారు. ఆ పరిస్థితులు జాగ్రత్తగా చూసి, ఒక పక్కనేమో నదులు ప్రవహిస్తున్నాయి, మరో పక్కనేమో మంచి మైదాన ప్రాంతం, అంటే ఎత్తు పల్లాలుడైనటువంటి ఆ చదునైనటువంటి ప్రదేశము, ఓ పక్కన పశువులకు గడ్డి మేత దొరికేటువంటి ప్రదేశము, వ్యవసాయము, ఏ వ్యవసాయం మొదలు పెట్టినా వెంటనే అక్కడ ఫలించేటువంటి సారవంతమైనటువంటి నేల. ఈ విషయాలన్నీ కూడా వారు పరిగణలోకి తీసుకొని వారు ఇక్కడ అదే ప్రదేశము, అదే స్థలములో మేమందరము కూడా అక్కడ ఉండిపోయి అక్కడ మాత్రమే మేము నివాసము చేయాలి అని వారి యొక్క మొదటి ఉద్దేశంగా మనం చూస్తున్నాం. ఈ మొదటి ఉద్దేశాన్ని దేవుడు సమ్మతించడం లేదు. ఎందుకు సమ్మతించడం లేదంటే, దేవుడు సృష్టి ఆరంభంలోనే ఆదాము అవ్వలను చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఆదికాండము మొదటి అధ్యాయం 28వ వచనాన్ని దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుడు బిడ్డగా, దేవుడు వారికి చెప్తున్నటువంటి మాట ఏంటి? బైబిల్ కలిసి చెప్పండి, ఏం చెప్తున్నాడు ఆదామవుతో? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఏం చేయమంటున్నాడు? దానిని లోపరుచుకొనుడి. భూమిని మీరు నిండించండి, భూమిని మీరు విస్తరింపచేయండి. ఈ సమస్తమైనటువంటి భూమి మీకు నేను ఇచ్చాను, తయారు చేశాను. కేవలము సినారు ప్రాంతంలో మాత్రమే మీరు వండుకోవడము కాదు, కానీ సినారు ప్రాంతము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మెస్పొటేమియా అని మనం గ్రీకులో దాన్ని పిలుస్తారు. ఆ ప్రాంతం బైబిల్కి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ప్రతి ప్రదేశము, ప్రతి ప్రాంతము, ప్రతి నది కూడా నేటి వరకు కూడా సజీవంగా ఉంటూ ఉన్నాయి. హల్లెలూయా. బైబిల్ అబద్ధము కాదు, బైబిల్ మనకి ఇచ్చినటువంటి దేవుడు అబద్ధము కాదు. ప్రతి దానికి కట్టుకథలు కాదు. ఇది బైబిల్లో ఉన్నటువంటి ఏమి కూడా కట్టుకథలు కాదు, మానవ కల్పితంతో రాయబడినటువంటివి కాదు. ఇది దైవావేశంతో రాయబడినటువంటి గ్రంథం. ఇది
ఆ బైబిల్ తీసుకుని నువ్వు ఇంట్లో అక్కడి మీద పెడతా ఉంటావు, చదవడానికి బద్దకిస్తా ఉంటావు. ఎన్నిసార్లు చెప్పినా చెవిటోడు చెవులో శంఖం వదిలినట్టే ఉంటావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇదిగో వీరికి దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఆదామావులకు మట్టుకే కాదు, తర్వాత మళ్ళా ఒక న్యూ జనరేషన్ వచ్చిన తర్వాత, ఒక న్యూ అంటే నోవాహు వంశము ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారితో కూడా దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9వ అధ్యాయము 1వ వచనము. మేడం ఎవరొస్తూ చదవాలని అనుకుంటున్నారు? గట్టిగా బాబు. మరియు దేవుడు నోవాహు అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని దేవుడై. ఇదెవరు చెప్తున్నాడు? పాత జనరేషన్ ఆదాము అవ్వలతో పుట్టినటువంటి జనాంగం అంతా కూడా ఏమైపోయింది? నీటిలో కొట్టుకుపోయింది, జల సమాధి అయిపోయింది. తర్వాత మళ్ళా నోవాహు ఓడలో నుంచి బయటకు వచ్చినటువంటి తన వంశం ఏం చెప్తున్నాడంటే, మీరు భూమిని నింపండి, మీరు భూమిని సిద్ధపరచుకోండి, భూమి అంతా కూడా మీరు విస్తరించండి అని చెప్పి, మీరు ఒక దగ్గర ఉండిపోవడం కాదు, ప్రతి భూమిని కూడా మీరు ఏం చేయాలా? సిద్ధపరచాలా. ఒక దగ్గర మీరు టెస్ట్ చేసుకుని ఉండిపోవడానికి వీల్లేదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మీరేం చేస్తున్నారు అంటే, ఒక చోట కేంద్రీకృతమైపోతూ ఉన్నారు. ఒకే చోట వారు ఉండిపోతూ ఉన్నారు. ఒకే ప్రాంతాన్ని వారు ఎంచుకొని, మేము ఇక్కడ ఉండిపోతాం, మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే టెస్ట్ చేసుకుని ఉంటాం, ఇక్కడ ఈ ప్రాంతం బాగుంది, ఈ నదులు బాగున్నాయి, ఈ వ్యవసాయానికి బాగుంది, వ్యాపారానికి బాగుంది, వాణిజ్యానికి బాగుంది, మనం తిని తాగి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ సుఖించినా, ఇక్కడ సంతోషించినా సరే, ప్రియమైన దేవుని బిడ్డలా ఇక్కడే మనం ఉండిపోవచ్చు, ఇక్కడే ఉండిపోవచ్చు. దేవుని బిడ్డలా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దేవుని ఉద్దేశం అది కాదు. మానవులు మొత్తము ప్రపంచం అంతా కూడా విస్తరించబడాలి, భూమి అంతా కూడా నింపబడాల, భూగోళం అంతా కూడా దేవుడు చేసినటువంటి సృష్టి, ఆ నరులు విస్తరించబడాలా, వారు దేవుని మహిమను వారు చాటాలా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుడి ఉద్దేశం అది కాదు. మీరు ఒక చోట కేంద్రీకృతమైపోవడానికి. ఈరోజు దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మన ఆలోచనలు కూడా అలాగే ఉంటూ ఉన్నాయి. మేము ఒక చోట ఒక సౌకర్యం ఏర్పడింది అనుకోండి, ఒక సౌకర్యం ఏర్పడుతుంది. దేవుడు మనకి గృహాలు లేనటువంటి టైంలో దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి గృహాలను ఇచ్చాడు. ఒకప్పుడు విష్ణుకర్రలో పెట్టి విసుకునేటువంటి మనకి దేవుడు మంచి ఫ్యాన్ ఇచ్చాడు. ఆ ఫ్యాన్ తర్వాత మళ్ళా ఏసీ ఇచ్చాడు. నేను చర్చ్ మాట మాట్లాడట్లేదు, మీ ఇల్లు గురించి మాట్లాడుతా ఉన్నా. మీ ఇంట్లో కూడా ఒకప్పుడు పడిన పాటలు దేవుడు మహాప్రభు చేత 30 సంవత్సరాల నుంచి ఎరిగిన వాడు కాబట్టి మీ గత జీవితాలు ఏంటో నాకు తెలుసు, నా గత జీవితం ఏంటో మీకు తెలుసు. కాబట్టి మన సంఘ గత జీవితం ఏంటో మీకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డరా, చక్కగా గృహాలు ఇచ్చిన తర్వాత, చక్కగా ఫ్యాన్లు ఇచ్చిన తర్వాత, చక్కగా ఏసీలు ఇచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నామండి? దేవుని సన్నిధినే మనం చులకన చేస్తా ఉన్నాం. దేవుని సన్నిధికి రావడానికి బద్దకిస్తూ ఉన్నాం, సకాలంలో రావడానికి బద్దకిస్తూ ఉన్నాం. అంత మట్టుకే కాదు కానీ సువార్త విషయంలో మేము రామండి, ఆదివారం ఒక రోజు ఆ గుడికి వస్తాము, గుడిలో కూర్చుంటాము, మళ్ళా మేము జాగ్రత్తగా వెళ్ళిపోతామండి, అంతే. దేవుడు దాన్ని ఇష్టపడటం లేదు. అబ్రహాం ఏమన్నాడు? అబ్రహామా నువ్వులే, నేను చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్ళు అనగానే అబ్రహాం ఉన్న పలంగా లేచి దేవుడు చూపించేటువంటి దేశానికి వెళ్ళిపోయాడు.
అందుకే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఉన్న స్థలంలోనే నీవు ఉండిపోవాలని అనుకుంటున్నావు. మీరు నాకు చాలు, ఇది దేవుని ఆరాధనకి వెళ్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఆదివారం వెళ్తున్నాను, నా సీట్ అక్కడ రిజర్వేషన్ కదా. ఇక్కడ మీలో కూర్చున్నటువంటి వారు అందరూ కూడా చర్చ్ లో ఎక్కడ కూర్చున్నారో మళ్ళా వచ్చి అక్కడే కూర్చుంటారు. ఏమండి, అక్కడ టీసీ అయినా సరే నెంబర్లు చూసి సీట్లు మారుస్తాడేమో కానీ ఇక్కడ సీట్లు మారవు. ఏమంటే పక్కా రిజర్వేషన్ మాట. ఆ ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుంటారు, అక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుంటారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు, అక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుంటారు. మనుషులే, దీని విషయంలో నేను పెద్ద పొరపాటు పట్టడం లేదు. కానీ అలాగే కేవలం ఆదివారం మట్టుకే మనం అనుకుంటున్నాం కానీ మిగిలిన దినాలు కదులుతున్నామా? దేవుని పని కొరకు మనం కదులుతున్నామా? సువార్త చేస్తూ ఉన్నామా? పత్రికలు పంచుతూ ఉన్నామా? కనీసం ఒకరికైనా వారంలో ఒకరికైనా నీవు ఒక ఫోన్ చేసో పర్సనల్ గా వెళ్ళో నీవు మాట్లాడుతూ ఇదిగో ప్రభు గొప్పతనం మీద నువ్వు చెప్తున్నావా? దేవుడు ఇష్టపడటం లేదు. మీరు ఒక చోట ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన శిష్యులతో అంటాడు కదా, మీరు యోదయ సమరయ భూదిగంతముల వరకు మీరు వెళ్ళండి, వెళ్ళి నా సువార్తను మీరు ప్రకటించండి, అనేకులకు మీరు బాప్తిస్మం ఇవ్వండి, అనేకులను దేవుని నామంలో రక్షించండి అని చెప్తా ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఆదివారం రావడం, మన ప్లేసుల్లో మనం కూర్చోవడం, మళ్ళా తిరిగి వెళ్ళిపోవడం, భారం అనేటువంటిది లేకుండా పోతా ఉందన్నమాట. భారం అనేటువంటిది లేకుండా పోతాం. అందుకే దేవుడు పైనుంచి దిగి కిందకు వచ్చాడు. మీరు ఒకే ప్రాంతంలో ఉండడం నాకు ఇష్టం లేదు, తారుమారు చేసి పడేసాడు అంతే. వారి మధ్యలో గందరగోళం వచ్చేసింది, వారి మధ్యలో చెల్లా చెదురు చేసేసాడంటే ఎవరు? దేవుడే, మరొకరు కాదు. దేవుడే చెల్లా చెదురు చేసేసాడు. ఎందుకంటే వారు కదలటం లేదు. వారు మంచి స్థితిని, మంచి వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని, వాణిజ్యాన్ని వారు పరిగణలోకి తీసుకొని అక్కడే వారు ఉండిపోతా ఉన్నారు. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు కేవలం ఒక విశ్వాసిగా ఉండిపోవడానికి దేవుడు ఇష్టపడటం లేదు, ఒక సువార్తికుడిగా మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు సువార్తను ప్రకటించేటువంటి వాడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బయటేమో అనేకమైనటువంటి దారులు మూసుకుపోతా ఉన్నాయి. సువార్తను ప్రకటించడానికి వీలు లేకుండా పోతా ఉంది. మూకమ్మడిగా వెళ్ళడానికి అవకాశం లేకుండా పోతా ఉంది. అటువంటి టైంలో మన బుర్రకు పదులు పెట్టాలా, మన ఆలోచన సరిని మార్చాలా. ఇదిగో నీ చేతిలో మొబైల్ ఉంది, అందరూ మొబైల్ కనెక్ట్ అయిపోయారు. ఏమంటే ఒక వాక్యాన్ని నువ్వేం చేయాలి? ఇతరులకి నీవు పంపించాలి. వాడు చదివితే రక్షించబడతాడు, చదవకపోతే దేవుడే చూసుకుంటాడు. ప్రతిరోజు కూడా నేను అందుకే ఆభారంతో చిన్న వాక్యాన్ని నేను పంపిస్తూ ఉన్నాను. ఆ చిన్న వాక్యాన్ని, ఒక 2 నిమిషాల వాక్యాన్ని పంపిస్తూ, బయట ఎవరు చదువుతున్నారు కానీ మనలో చాలా మంది అయ్యో దాన్ని ఓపెన్ చేసి చదివేయడానికి కూడా ఖాళీ లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మీరందరూ కూడా నిమ్రోదు నాయకత్వంలో ఉన్నవారు కాదా? కోపం వస్తుందా? నిమ్రోదు నాయకత్వంలో బాబేలు గోపురాన్ని కడుతున్నటువంటి ఆ గుంపులో ఉన్నటువంటి వారు కాదా వీళ్ళు? ఒకే చోట తిష్ట వేసుకుని ఉండిపోవాలా? చాలు, ఆదివారం ఆరాధన చాలు, మందిరానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతే చాలు అనుకునేటువంటి వారే కదా. అయ్యో, ఒకరికి నేను సువార్త ప్రకటించాలి అంటే నువ్వు ఒక షేర్ చేయి, ఒక ఫార్వర్డ్ చేయి, ఆ వాక్యాన్ని వాడు చదువుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నవ్వులకి, కేకలకి, జోక్స్ కి, ఇంకేంటవి ఫన్మోజీలు, ఫిల్మోజీలు, క్రికెట్ ప్లేయర్లు తాలూకావి, ఇవన్నీ చూస్తూ ఉంటే లక్షలు సబ్స్క్రైబర్స్ అయిపోతారు కదా. వాక్యం దగ్గరికి వచ్చినప్పటికీ అచ్చే, దాని కారణం ఏంటో తెలుసా? నీవు చతికిల పడి బాబేలు గోపురం కట్టడానికి ఒక ప్లేస్ వారు ఎలా ఎంచుకున్నారో అలా ఎంచుకొని నీలో ఆలోచన,
నా దేవుని రాజ్యము విస్తరించాలి, నా ప్రభు సువార్త విస్తరించాలి అనేటువంటి తపన, ఆలోచన నీకు లేకపోబట్టి. లేకపోతే వాటికి మన ఇంకా 740లో ఏంటండి, ఎప్పుడో 2000 3000 సబ్స్క్రైబర్స్ అయిపోవాలా? ఎందుకు? నీలో ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మందిలో దాన్ని తెరవటం లేదు, చదవటం లేదు, ఇంకొకరు పంపించడం లేదు. అది కనీసం వారు సబ్స్క్రైబ్ చేసుకునేలాగా ప్రయత్నం చేయటం లేదు. సువార్త ప్రకటించకపోవడానికి కొన్ని ఆటంకాలు ఎదురైతే మనము మరొక విధముగా దేవుని సువార్తను, ఒక వాక్యం వెళ్తా ఉందంటే ఒక పత్రికతో సమానం. అది ఒకడు చదివాడంటే చాలు, ఆడి పత్రిక చదివినట్టే, దేవుని గొప్పతనం ఏంటో తెలిసినట్టే. నువ్వు ప్రయాసపడుతున్నావా? ఇండైరెక్ట్ గా నువ్వు ఒక పత్రిక చదువుతున్నట్టే. ప్రేమటువంటి దేవుని పిల్లల బాబేలు గోపురాన్ని, ఆ ప్రజల్ని ప్రభు కిందకు దిగి వచ్చి వారిని చెదురుమరుగు చేయడానికి మొదటి కారణము అది మనమందరం కూడా కేవలం మైదాన ప్రాంతాలను ఎన్నుకోవడం కాదు, మైదాన ప్రాంతాలని, సేఫ్ జోన్ ని, చక్కగా ఉన్నటువంటి ఇంకా మనమందరం కనుక చాలా మందిరాలు చాలా సుందరంగా, చాలా చక్కగా, మొత్తము డిజిటల్ సౌండ్ సిస్టమ్ తో, డిజిటల్ ఏసీతో, హాల్స్ తో, మంచి టేకు బల్లలతో, మంచి ఫర్నిచర్ తో, మంచి డెకరేషన్ తో చేయబడినటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా ఏం చేస్తున్నారు విశ్వాసులు? నా మందిరము, నా చర్చ్, నా ఆదివారం ఒక గంట సేపు ఆరాధన చాలు అయిపోయింది. బాబేలు గోపురంలో ఆ ప్రజలకు కూడా ఆలోచన విధానం అది. మైదానం ప్రాంతం ఇది, నదుల ప్రాంతం ఇది, వ్యాపారము, వాణిజ్యము, వ్యవసాయానికి అనువైనటువంటి ప్రాంతము, చక్కని ప్రదేశము అని చెప్పి చాలా మంది అలాగూ సంఘాలకి, చర్చిలకి, గృహాలకి పరిమితం అయిపోతా ఉన్నారు. ఏమిటువంటి దేవుని పిల్లరా, దేవుడు మనల్ని ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? లోయలెల్లా వృక్షపడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వక్రమార్గమో సక్రమవాలి, కలకు మార్గమును పోవాలి. లోయలెల్లా వృక్షపడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వక్రమార్గమో సక్రమవాలి, కలకు మార్గమును పోవాలి. రాజు వస్తున్నాడు ఆయత్తమౌగా, రాజు వస్తున్నాడు ఆయత్తమౌగా, యేసు వస్తున్నాడు ఎదురుగా, యేసు వస్తున్నాడు ఎదురుగా. వృక్షపడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వక్రమార్గమో సక్రమవాలి, కరకు మార్గమును పోవాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? మనం లోయలలో పోడ్చాలంట, కొండలు కోనలు వెళ్ళి సువార్త ప్రకటించాలి. అక్కడి నుంచి ప్రజలు కదిలి యేసు పాదాల దగ్గర రావాలి. ఆనాడు మేము యెరూషలేములోనే ఉంటాం అనుకుంటే భారతదేశానికి తోమా వచ్చేటువంటి వాడా, సువార్త ప్రకటించేటువంటి వాడా? ఆ ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే భారతదేశం ఎంత ధన్యులండి. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు భారతదేశంలో అడుగు పెట్టాడు. విలియం కేరీ భారతదేశంలో అడుగు పెట్టాడు. మహామహులైనటువంటి వారు, సాధు సుందర్ సింగ్ లాంటి వారు మన భారతదేశంలో అడుగు పెట్టారు. ధన్యమైన దేశం, పుణ్యమైన దేశం, భక్తులు అడుగు పెట్టినటువంటి దేశం మన భాగ్య దేశం. హల్లెలూయా. ఎంత ధన్యత ఇచ్చాడు. ఈరోజు మనము కూడా
ఒక చోట ఉండిపోవడానికి వీల్లేదండి. విస్తరింపచేయాలి, ఆత్మలను రక్షించాల. సంవత్సరం గడిచిపోతా ఉంది. దేవుని మందిరానికి ఒక కొత్త ముఖాన్నైనా నువ్వు పరిచయం చేసావా? ఒక్కనైనా నువ్వు పట్టుకొస్తున్నావా? ఆ తాపత్రయం నీలో ఉందా? నీ మట్టుకు నువ్వు తయారైపోయి, నీ మట్టుకు నువ్వు జడెట్టేసుకొని, నీ మట్టుకు నువ్వు పూలెట్టేసుకొని వచ్చేస్తా ఉంటావు దేవుని మందిరానికి. ఏమంటే అంతేగాని ఈ ఆదివారం మా గుడికి రావే, ఆరాధన రండ్రా రండ్రా, చర్చికి రండ్రా, ఒక గంట కూర్చొని వెళ్ళిపోదాం రండ్రా అని పిలిచేటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ దినాల్లో? మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు తీసుకొచ్చినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా జ్ఞాపకం చేసుకుందాం. బాబేలు గోపురము నోవాహు వంశం అనుకుంటా ఉంది. ఇక్కడే ఉండిపోదాం, ప్లేస్ బాగుంది, సేఫ్ జోన్ లో ఉన్నా, ఏ కరువు ఉండదు, కాటకం ఉండదు, లోటుపాటు ఉండదు, హ్యాపీ హ్యాపీ అని వారు అనుకుంటున్నారు. కానీ దేవుడు దాన్ని ఇష్టపడటం లేదు. ఆయన దిగి మొత్తం అందరినీ కూడా చల్లా చెదురు చేసేసాడు. రెండో విషయాన్ని, ఎందుకు దేవుడు వారిని చల్లా చెదురు చేసేసాడు వారిని? ఏమంటే అక్కడ మనం చూస్తాం 4వ వచనంలో, మరియు వారు మనము భూమి ఎంతంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొని ఉండగా ఏం కడదాం అనుకున్నారంట వీరు? ఆకాశమునంటూ గోపురము కడదాం అనుకున్నారంట. ఎందుకు? ఏమన్నా మన భారతదేశంలో కూడా అక్కడెవరో విగ్రహాలు కట్టారని ఎత్తైనటువంటి విగ్రహం మనకి కావాలా? అవసరమా? అది ఎత్తైనటువంటి విగ్రహాలను కట్టేస్తూ ఉన్నారు. ఒకటి నిలిచినోడు ఇంకొకడు కదా, వాడు అంత ఎత్తు కట్టాడంటే వాడికి ఇంకొక కనీసం ఒక 5-6 మీటర్లు ఎత్తు నేను కట్టాలా, ఇంకొక 10 మీటర్లు ఎత్తు నేను కట్టాలా, మా ఆంధ్రప్రదేశ్ లో కట్టాలా. ఇలాగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఇప్పుడు ఎత్తైన విగ్రహాలు ఎక్కువైపోయాయి. ఏమంటే చాలా ఎత్తైనటువంటి విగ్రహాలు. ఇంకా నెక్స్ట్ వీక్ లో ఇంకా ఎత్తైనటువంటి విగ్రహాలు ఎక్కడ చూసినా సరే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎత్తైనటువంటి విగ్రహాలు దేనికి ఉపయోగం అండి? ఇక్కడ గమనించాలా, పట్టణము కడదాం రండి అంటున్నా. పట్టణం పెడితే కొన్ని బాగానే ఉంటది, 10 మందికి ఉపయోగపడుతుంది. విద్య, వైద్యం, వ్యాపారం, లేకపోతే ఇటువంటి షెల్టర్లు ఇటువంటివన్నీ కడతా ఉంటే ఒక పట్టణంలో కొంతమంది అయినా బాగుపడతారు. ఈ వ్యాపార సముదాయాలు ఇవన్నీ కడతా ఉంటే కొంతమంది అయినా బాగుపడతా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా వీరి ఆలోచన ఏంటంటే ఎత్తైనటువంటి గోపురము కట్టాల. ఎందుకు? అమ్మా దానికి ముందు 7వ అధ్యాయంలో 8వ చూడమని నల్లా మీకు ఎవరో తెలుసు కదా, వాక్యం చదివిస్తారు కదా. 7వ అధ్యాయము 8వ వచనంలో, 8వ అధ్యాయము 7వ అధ్యాయంలో మనం చూస్తాము, ప్రచండమైనటువంటి వర్షం కురిసింది. ప్రచండమైనటువంటి వర్షం కురిసినప్పుడు వారు ఎక్కడ దాక్కోగలిగారు? కప్పుకి దాక్కోగలిగారా? పర్వతానికి దాక్కోగలిగారా? దేని మీదకి వెళ్ళైనా సరే ఆ ప్రచండమైనటువంటి వర్షము, ఆ నీటి నుండి వారు తప్పించుకోగలిగారా? తప్పించుకోగలిగారా? మాట్లాడడం ఏమన్నా అడుగుతున్నా, తప్పించుకోగలిగారా? పుష్పమ్మ గారు తప్పించుకోగలిగారా? తప్పించుకోగలిగారా? తప్పించుకోలేకపోయారు. మరి ఎవరు కూడా తప్పించుకోలేకపోయారు. పర్వతం ఎక్కినా తప్పించుకోలేదు, కొండ ఎక్కినా తప్పించుకోలేదు. ఎవరు ఏ పర్వతం ఎక్కినా, ఏ కొండ ఎక్కినా మొత్తం ముంచి పారేసింది మాట. మొన్న 2 రోజులు వర్షం పడినందుకే మా అందరికీ తెలుసు, అది నామలో ఒక శాంపిల్ మాట, చిన్నదే. ఏమంటే
40 రోజులు ఆకాశము తూములు విప్పబడ్డాయంట. తూములు విప్పబడ్డాయంటే ఫైర్ సర్వీస్ గొట్టం ఉంటుంది కదా, అటువంటి గొట్టాలన్నమాట. ఆకాశం అంతా ఏమైపోయింది, మొత్తం పర్వతాలు సైతం కూడా మునిగిపోయాయి. ఇప్పుడు వీరికి ఉన్నటువంటి ఆలోచన, ఇటువంటి మహాప్రళయం ఇంకొకటి వచ్చిందనుకో, మనము రక్షించబడడానికి కొండలెక్కినా మునిగిపోయాం, పర్వతాలెక్కినా మునిగిపోయాం. ఇప్పుడు ఇలాంటి ప్రళయం కానీ వస్తే మన ప్రాణాలని, మన వంశాన్ని కాపాడుకోవడానికి ఆకాశాన్ని అంటేటువంటి గోపురాన్ని ఒకటి తయారు చేసుకుంటే మనం అందరం కూడా దాని మీదకి ఎక్కి మన వంశాన్ని కాపాడుకోవచ్చు. ఎంత గొప్ప ఆలోచన అండి! నోవాహు వంశానికి ఆల్రెడీ దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి సూచనగా ఇంద్రధనుస్సును కూడా ఆకాశంలో వారికి చూపించాడు. ఎందుకు? ఇదిగో నేను మరలా భూమిని నేను నాశనము చేయను, మరలా ఇంతటి వర్షాన్ని నేను కురిపించును అని చెప్పి వారు బలిపీఠం మీద బలి అర్పించిన వెంటనే దేవుడు ఇంద్రధనుస్సు ద్వారా ఒక సూచనగా వారికి వాగ్దానం చేశాడు. వాగ్దానానికి ఒక గుర్తు కూడా పెట్టాడు, ఇంద్రధనుస్సును చూపించాడు. దేవుని వాగ్దానాన్ని నమ్మలేనటువంటి నోవాహు యొక్క వంశం ఆకాశంలో కంచినటువంటి ఆ గోపురాన్ని ఈరోజు వారు రక్షించుకోవడానికి, తమకు తాము రక్షించుకోవడానికి వారు ఆ గోపురాన్ని వారు కడుతున్నారు. ఆ ఎత్తైనటువంటి గోపురాన్ని వారు కడుతున్నారు. ఆ మధ్యకాలంలో 2011వ సంవత్సరం అనుకుంటాను, 2011 అమెరికా దేశంలో ఎత్తైనటువంటి ట్రేడ్ సెంటర్లోని ఆ యొక్క ఉగ్రవాద సంస్థ ఏం చేసినాయి, కూల్చేసాయి. అది వరల్డ్ ట్రేడ్ సెంటర్స్, వాణిజ్య సముదాయం. అది అక్కడ వ్యాపార లావాదేవీలు విస్తారంగా జరిగేటువంటి ప్రదేశం. అది మనకి ఎలాగైతే ముంబై నగరంలో ఈ యొక్క ఎకనామికల్ నేషనల్ ఎక్స్చేంజ్ స్టాక్ మార్కెట్ అది ఉన్నదో, అట్లాగే వారికి కూడా అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్, ప్రపంచం తాలూకా లావాదేవీలు, ఈ ధనం విషయంలో చేసేటువంటి లావాదేవీల గురించి ఎత్తైనటువంటి గోపురాలు లాగా కనబడతా ఉంటాయి ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్. ఏమైపోయిందా? రెండు కూడా ఉగ్రవాద సంస్థ కూల్చివేసింది, రెండు కూడా నేలమట్టం అయిపోయింది. ఈరోజు ప్రపంచంలో దేని విషయంలో గొప్పవారు రాబాబు మీరంటే, మా దగ్గర 15 అణుబాంబులు ఉన్నాయండి. ఒక అణుబాంబును స్విచ్ ఆన్ చేస్తే మొత్తం దేశం అంతా కూడా ఏమైపోతుంది, బూడిదైపోతుంది. సగం ప్రాంతం విశాఖపట్నం అంతా యుద్ధం వచ్చి గమనించుకుని డిస్ట్రిబ్యూషన్ పేల్చాల్సిన లేదు, ఒక బాంబు వేస్తే చాలు మనమందరం కూడా ఏమైపోతాం, బూడిదైపోతాం, నశైపోతాం అన్నమాట. కదా అనుకుంటున్నాడు మానవుడు, మేము ఎత్తైనటువంటి గోపురాలు మేము కట్టుకుంటున్నాం, ఎత్తైనటువంటి స్థలాలు మేము నిర్మించుకుంటున్నాం, మేము అణ్వాయుధాలని బాంబులు మేము తయారు చేసుకుంటున్నాం, పకడ్బందీగా మా సైనికులు మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇలాంటి ఆలోచనతో మానవుడు ఉంటున్నాడు తప్ప, ప్రేమటువంటి దేవుని బిడ్డరా, దేవుని శక్తిని, దేవుని వాగ్దానాలను, ఈ దేవుని యొక్క మహాశక్తిని గుర్తించలేకపోతా ఉన్నాడు. పంచుకోవాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన సృష్టికర్త, ఆలోచనకర్త, న్యాయకర్త, ఆదరణకర్త, పోషణకర్త, రక్షణకర్త, సమాధానకర్త. హల్లెలూయా. కర్త అయినటువంటి దేవుడిని మర్చిపోతా ఉన్నారు.
కర్మ కాలినటువంటి వాటి పట్ల ఆలోచన చేస్తా ఉన్నారు. రెండు ద్వంద్వ పదాలు కదా, కర్త కర్మ. కర్తను వదిలేస్తా ఉన్నారు, కర్మలను పట్టుకుని ఎడుస్తా ఉన్నారు. ప్రేమటువంటి దేవుని బిడ్డగా దేవుడు చేసిన వాగ్దానాలు వారు నమ్మటం లేదు, దేవుని యందు వారు విశ్వసించటం లేదు. వారి స్వయం రక్షణ కొరకు, వారి సొంత రక్షణ కొరకు వారు నానా విధాలుగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు దిగి వచ్చాడు, మీ ఆలోచన తప్పు, మొత్తం ఏం చేశాడండి, తారుమారు చేసి చెదరగొట్టేశాడంటే వెళ్ళిపోయారు, చెదరైపోయారు, చెల్లా చెదరైపోయారు. నీవు కూడా దేవుడికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా కాపాడుకొని దేవుడి వాగ్దానాలను నమ్మి దేవుని పని కొరకు ప్రయత్నం పని చేయాలి. దేవుని యొక్క పని కొరకు నీవు వాడబడాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్తము ద్వారా దేవుడు మహిమపరచబడాలా. ఆ విధముగా నీవు ఉంటే పర్వాలేదు. లేదా ఎంతసేపు కూడా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఈ డెవలప్మెంట్ లో మన ఇంట్లో ఈ డెవలప్మెంట్ చేసుకున్నాం కదా, ఇది చేసుకున్నాం అది చేసుకున్నాం ఆలోచన చేస్తూ దేవుడి పని మర్చిపోతే దేవుడు ఏమంటాడు, ఒరే ఫూల్ అంటాడంట, వెరివాడా. మూడవ కారణాన్ని కూడా చెప్పి ముగిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అదే 4వ వచనంలో ఏమంటున్నారు, వీళ్ళు గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని. మూడవ విషయం ఏంటంటే వారు పేరు సంపాదించుకునేటట్టు ఎత్తైనటువంటి గోపురాలు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ ఆలోచన ఎవరిది అంటే సాతాను సంబంధమైనటువంటి వారిది. సాతాను సంబంధమైనటువంటి వారి విషయంలో సాతాను అంటది కదా, ఇదిగో ఆకాశ మండలములకు పైకి నేను ఎక్కుదును, తేజో నక్షత్రమా అది ఎత్తైనటువంటి సింహాసనం మీద నేను ఆసనుడై ఉంటాను. ఈ స్థానంలోనికి నేను యెషయా గ్రంథంలో అనుకుంటా ఎన్నో వచ్చిన అధ్యాయం అమ్మా, 14వ అధ్యాయం యెషయా గ్రంథము 11వ వచనం చదవండి. చూడండి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కున సభాపర్వతము మీద కూర్చుండును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. నీవు మనసులో అనుకుంటుంది కదా, ఏమండి, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు వేయబడితివే. ఈ నైజం ఎవరిది? సాతానుది. అబ్బా, ఆకాశానికి అంచునంత గోపురాన్ని కట్టించేద్దామని చెప్పారండి వీళ్ళు. అంటే గోపురం మెట్లు ఎక్కుకొని అలాగా ఆకాశంలోకి వెళ్ళిపోదాం అనుకున్నారేమో దేవుడి దగ్గరికి. అంటే ఆకాశానికి భూమికి నిచ్చినేసేద్దాం అనుకున్నారు వీళ్ళు. ఏమంటే అంటే దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుని శక్తి మీద ఆధారపడడం లేదు, నేను ఏదైనా చేసేయగలను అనేటువంటి మోనార్కుల మాట వీళ్ళందరూ కూడా. జాగ్రత్త, దేవుని శక్తి ముందు నీ శక్తి అంతా నలుసు అంతా. దేవుడు కిందకి దిగి చెల్లా చెదురు చేసేసి తారుమారు చేసేసాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ దినాల్లో క్రైస్తవులకి కూడా సంఘాలకి కూడా ఇదే విధమైనటువంటి ఆలోచనలు కొడతా ఉన్నాయి. వారు చర్చ్ స్థలాన్ని విస్తరించేయాలని అనుకోవటం లే, వాళ్ళ చర్చ్ తాలూకు గోపురం టవర్, మనకి ఏంటంటే పేరు టవర్. ఆ టవర్ 20 మీటర్లు ఎత్తు ఉంది. వాళ్ళ చర్చి కన్నా మా చర్చి టవర్ ఇంకొక 5 మీటర్లు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చర్చిలో అయినప్పటికీ టవర్లు కూడా ఎక్కువైపోయింది అన్నమాట. ఈ టవర్ ఎంత ఎత్తుంటే అంత పెద్ద చర్చ్, టవర్ ఎంత ఎత్తుంటే
20 అడుగులు కట్టాడు. మా టవర్ కనీసం వాళ్ళ మీద ఒక 5 అడుగులు. విశాఖపట్నంలోని ఎత్తైనటువంటి టవర్ గల చర్చ్ ఏదైతే మా టవరే అయ్యి ఉండాలి అని కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి చర్చిలు ఉన్నాయి ఈ రోజుల్లో. కొంతమంది ఆత్మ సంబంధం లేనటువంటి వారు ఆ టవర్ను చూసి వెళ్ళిపోతా ఉన్నారు. ఏమంటే ఆ టవర్ను చూసే ఎలాగోలా చిన్నదైనా సరే టచ్ ఇద్దామని కొంతమంది టచ్ లో ఉండేటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ టచ్ లో ఉంటాయి, వేరే దగ్గర టచ్ లో ఉంటాయి కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, టవర్ల గురించి కొట్లాడుకునేటువంటి సంఘాలు కూడా నేటి నాల్లో ఉంటూ ఉన్నాయి. సంఘాలకు ఉండాల్సింది టవర్స్ కాదు, సంఘాలకు ఉండాల్సింది సాక్ష్యం ఉండాలా. హల్లెలూయా. సంఘాలకి సాక్ష్యం ఉండాలా, సంఘంలో దేవుని సన్నిధి ఉండాలా. మనకు ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన సంఘానికంట 15 మంది కూడా 20 మంది కూడా రారంట. రావట్లేదంటే ఒక ఆయన సలహా ఇస్తాడు, మీరు చర్చికి బయట ఒక పెద్ద లైటింగ్ తో కూడినటువంటి డిజిటల్ బోర్డు పెట్టండి. ఏం బోర్డు పెట్టాలంట? డిజిటల్ బోర్డు పెట్టాలంట. డిజిటల్ బోర్డు పెడితే, లైటింగ్ పెడితే ఆ బోర్డు చూసి చాలా మంది సంఘానికి వస్తారు. మన చర్చికి రోడ్డు మీద బోర్డు ఉందా లేదా? 20 సంవత్సరాలు అయింది. పెడదామని ట్రై చేశాం కానీ మళ్ళా అలాగే కోరుకుంటూ పోయాం. 25 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి, నేను అప్పుడే 25 సంవత్సరాల దగ్గర అయిపోయింది ఇక్కడికి వచ్చి. అంటే చర్చ్ స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అయింది కానీ నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి బయట నాది ఏ బోర్డు లేదు. ఎప్పుడో క్రిస్మస్ వచ్చినప్పుడు హ్యాపీ క్రిస్మస్ అంటే ముందు రోజు రాత్రి వచ్చి బావలు పడిపోయి కట్టేస్తారు. ఏదో మూల పెట్టారు, అది ఎవరికి కనబడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఏ బోర్డు లేదు కానీ దేవుడు ఈరోజు ఈ సంఘానికి ఒక సాక్ష్యం ఉంది, ఒక బేస్మెంట్ ఉంది, ఒక పునాది ఉంది, నిస్వార్థమైనటువంటి సేవా జీవితాలు ఉన్నాయి, మంచి విశ్వాసులు వారి అసువులు బాసారు ఇక్కడ. హల్లెలూయా. సంఘానికి కావాల్సింది పవర్ కాదండి, సాక్ష్యం ఉండాలి, ఆధ్యాత్మిక అనుభవాలు ఉండాలా, ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధాలు ఉండాలా. వారు ఏం ఆలోచన చేస్తున్నారండి? ఆకర్షణ కంటేటువంటి ఎత్తుగా వారు పేరు సంపాదించుకున్నట్టు. ఏమండి, ఎందుకంటే అంత ఎత్తు పాస్టర్ గారు టవర్లో మీ చర్చ కంటే అది చూసి వస్తారండి చాలా మంది. ఏం చూసి వస్తారు? టవర్ను చూసి వస్తారండి. పవర్ను చూసి రారు, దేవుని పవర్ను చూసి వస్తారు. హల్లెలూయా. నీవు ఒక సాక్షిగా ప్రభుత్వం నిలబడితే నిన్ను చూసి అనేక మంది దేవుని సన్నిధికి వస్తారు. కాబట్టి దేవుడి బాబేలు గోపురాన్ని, ఈ బాబేలే రాను ఏమైపోయింది? బొబ్బులోనే అయిపోయింది. బాబిలోన్ అది మళ్ళా అది శబ్దమైనటువంటి ప్రాంతంగా దేవుడు మార్చేశాడు. అయిన తర్వాత భవిష్యత్తులో అయితే చూద్దాం. కానీ అయితే ఈ బాబేలు గోపురాన్ని వీరు కట్టాలనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశాడు? మారు చేసేసాడు, చల్లా చెరువు చేసేసి చెదరగొట్టేశాడు. ఆ 3 కారణాలను బట్టి వారు ఒకే చోట వారు ఉండిపోదామని వారు అనుకున్నారు. రెండవదిగా వారు దేవుని వాగ్దానాలను మర్చిపోయి, నిబంధనలు మర్చిపోయి, వారి స్వయం రక్షణ కొరకు వారి సొంత ప్రయత్నాలు చేస్తూ ఎత్తైనటువంటి టవర్లు కట్టాలని వారు అనుకున్నారు. ఎత్తుగా నిర్మించుకొని రక్షించబడాలనుకున్నారు. మూడవదిగా ఇదిగో ఎత్తైనటువంటి టవర్స్ పట్టుకొని పేరు సంపాదించుకోవాలి అని అనుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కానీ వారిలో దేవుడు దాన్ని ఇష్టపడటం లేదు. ఈరోజు మనకు ఎటువంటి నైజం ఉన్నదేమో విడిచిపెడదాం, ప్రభు కొరకు మనమే ఒక పత్రికగా పనిచేద్దాం,
దేవుని యొక్క పనిలో నిమగ్నం అవుదాం. దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు. ఇంత మట్టుకే కాదు, ఇంకా ఆశీర్వదిస్తాడు. ఇంకా దేవుడు దీవిస్తాడు. ఆశీర్వాదములకు వారసులుగా ఉండటమే మనం ఏమయ్యామో, పిలువబడ్డాము. కానీ ఆయన ఆశీర్వాదములు మనము మర్చిపోయి, ఆయన వాగ్దానాలు మర్చిపోయి, ఆయన మన జీవితాన్ని ఏ విధముగా హెచ్చించాడో దాన్ని మర్చిపోయి, ఆయన పని చేయకుండా, ఆయన కొరకు ప్రయాసపడకుండా, దేవుని కార్యాలలో నువ్వు ప్రయాసపడకుండా, దేవుని పని నువ్వు చేయకుండా, కేవలం ఒకే చోట ఇష్ట వేసుకుని నేను ఉండిపోవాలి, నా గృహానికి నేను పరిమితం అయిపోవాలి, నా చర్చికి ఆదివారం మట్టుకే నేను పరిమితం అయిపోవాలని ఆలోచన ఉంటే అవి తీసివేసుకుందాం. ప్రభుని ఏ విధముగా మహిమపరచగలమో, ఏ విధముగా సువార్తను అందించగలమో ఆలోచన చేస్తూ ప్రభు కొరకు మనం జీవిద్దాం. ప్రభు కొరకు జీవిద్దాం. అప్పుడు బాబేలు గోపురం కాదు మనకు వచ్చేటువంటిది, శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. అతి కృప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మ స్వరమును వినును.